తెలుగు మెథడాలజీ ఎవల్యూషన్ సెకండ్ ఇయర్ అండి ఇది. ఇంట్రడక్షన్. పూర్వం విద్యార్థులు గురుకులాల్లో గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసేవారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వారి సామర్థ్యాలను పరిశీలించేవాళ్ళు అనమాట. అందువల్ల విద్యార్థుల సామర్థ్యాలను సమగ్రంగా తెలుసుకోవడానికి వీలయ్యేది కాదు. కాలక్రమేణా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నూతన మూల్యాంకన విధానాలకు దారి తీసాయన్నమాట. ఫలితంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే కొత్త భావన అనేది అంకురించింది. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుడు సామర్థ్యాధార కృత్యాధార బోధనా పద్ధతిని తప్పనిసరిగా అనుసరించి బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టవలసి వచ్చిందనమాట. అందుకే ఈనాటి మూల్యాంకనం మరో విధంగా చెప్పాలి అంటే సామర్థ్యాధార కృత్యాధార నిరంతర సమగ్ర మూల్యాంకనం. అలా చేస్తేనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో తాను ఆశించిన లక్ష్యాలు సాధించడానికి మార్గం సుగమం అవుతుందన్నమాట. తన గమ్యాన్ని చేరుతాడు. ఉపాధ్యాయుడు తాను ఆశించిన ఫలితాలు లభించాయో లేదో తెలుసుకోవాలి అంటే మూల్యాంకనం తప్పనిసరి. ఇది ఎప్పటికప్పుడు జరగాలి, సమగ్రంగా జరగాలి. విద్యార్థుల నుండి తాను రాబట్టవలసిన ఫలితాలు సామర్థ్యాల ఆధారంగా జరగాలన్నమాట. ఈ సామర్థ్యాలను కృత్యాల ద్వారా రాబట్టాలి. కాబట్టి తాను ఆశించిన లక్ష్యాలు మరియు అభ్యసన ఫలితాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనమే మూల్యాంకనం. అదే నిరంతర సమగ్ర మూల్యాంకనం. అసలు అయితే ఈ భాషా మూల్యాంకనంలో భావనలు ఏముంటాయి? మూల్యాంకనం భాషాభ్యసన ప్రక్రియలో అంతర్భాగము. బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని అంచనా వేయడమే మూల్యాంకనం. శాస్త్రీయ పద్ధతులు వివిధ సాధనాల ద్వారా విద్యార్థుల విద్యార్జన స్థాయిని తెలిపేది మూల్యాంకనం. బోధనా లక్ష్యాలు సాధించేది లేనిది తెలిపే ప్రక్రియ మూల్యాంకనం. విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన పరివర్తన తెలిపేదే మూల్యాంకనం. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ అని చెప్పింది కొఠారి కమిషన్. అయితే ఇక్కడ పిల్లల అభ్యసన ఫలితాలు తెలుసుకోవడానికి మనకి ఏ మార్గాలు ఉన్నాయి? నికష, పరీక్ష, మాపనం. ఈ మూడిని కలిపితే మనకి మూల్యాంకనం అంటారనమాట. ఇక్కడ చూడండి. సాంప్రదాయ ఆధునిక విధానాలు ఏమేమి ఉన్నాయి? ఒక తరగతి గదిలో బోధనాభ్యసన కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లల అభ్యసన ఫలితాలు తెలుసుకోవడానికి చేపట్టే కార్యక్రమమే మూల్యాంకనము. ఇది చాలాసార్లు అడిగాడు మనకి. బోధన అభ్యసన కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లల్లో అభ్యసన ఫలితాలు తెలుసుకోవడానికి చేపట్టే కార్యక్రమాన్ని ఏమంటారు అన్నాడు. మూల్యాంకనం అనమాట. బోధన అభ్యసన ప్రక్రియలో నిర్వహించే నికష, పరీక్ష, మాపనము కలిపి మూల్యాంకనము అంటారు. వీటిని గురించి తెలుసుకుందాం మనము. ఫస్ట్ నికష అంటే ఏంటి? నికష అంటే టెస్ట్ అనమాట. టెస్ట్ అనే పదము లాటిన్ వర్డ్ అయిన టెస్టమ్ నుంచి వచ్చిందనమాట. దీని అర్థం ఏంటి? ఒక విధమైన మూస అంటే సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఎర్తన్ పాట్ అనమాట. అంటే పూర్వకాలం ప్రత్యేకమైన మట్టి పాత్రలో ధాతు మిశ్రమాలను కరిగించేవాళ్ళు. ఇప్పుడు కూడా బంగారాన్ని కరిగించడానికి మట్టి మూసలను వాడుతున్నారనమాట. కొంతసేపటి తర్వాత కరిగిన పదార్థాన్ని కరిగించేవారు. అదేవిధంగా తరగతిలో బోధించిన అంశాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడో లేదో గ్రహించడానికి ఉపాధ్యాయుడికి నికష ఉపయోగపడుతుందన్నమాట. నికష అనేది సంస్కృత పదం. నికషలు 2 రకాలు. ఏంటి? ప్రామాణిక నికష, అప్రామాణిక నికష అని నికషలు 2 రకాలు అనమాట. ప్రామాణిక నికషలు అంటే ఏంటి? ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థికి గల ప్రావీణ్యతను మదింపు చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిలో మనోవైజ్ఞానిక నికష, ఉపాధ్యాయ నిర్మిత నికష అని ఉంటాయన్నమాట. విద్యార్థి ఆసక్తులను, అభిరుచులను, వైఖరులను, సృజనాత్మకతను పరిశీలించడానికి ఉపయోగపడతాయి అన్నమాట ప్రామాణిక నికషలు. అందుకే వీటిని ప్రామాణిక నికషలు అంటారు. మనకి టెట్ 2025లో ఏమి ఇచ్చాడంటే విద్యార్థి ఆసక్తులను, అభిరుచులను, వైఖరులను, సృజనాత్మకతను పరిశీలించడానికి ఏ నికష అంటారు అని చెప్పేసి ఇచ్చాడు. ప్రామాణిక నికష అనమాట. అప్రామాణిక నికష అంటే ఏంటి? ఇవి విద్యార్థి అభ్యాసంలో ఎంత ఉపలబ్ధి పొందగలడో ఈ నికష ఉపయోగపడుతుందన్నమాట. భాషాపరమైన సామర్థ్యాలను పరిశీలించవచ్చు. ఛత్రోపాధ్యాయుని స్వీయ మూల్యాంకనము, బోధనా మూల్యాంకనం ఇందులోని భాగాలు. వీటిని అప్రామాణిక నికషలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి పరీక్ష అంటే ఎగ్జామినేషన్ అనే పదము ఎగ్జామైన్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దీని మూలం ఎగ్జామిన్ అంటే త్రాసులోని ముళ్ళు, ద పాయింటర్ ఆఫ్ బ్యాలెన్స్ అని అర్థం అనమాట. అంటే విద్యార్థులకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించి వారి విద్యా సముపార్జన స్థాయి నిర్ణయించిన విద్యా ప్రమాణాలతో సరితూగుతున్నదా లేదా అని తెలిపేది పరీక్ష. ఒక విద్యార్థి కోర్సు పూర్తి చేసిన తర్వాత అతని స్థాయిని తెలుసుకోవడానికి వివిధ అంశాలపై వేరువేరు ప్రశ్నపత్రాలతో ఆ విద్యార్థిని పరీక్షిస్తాడు.
అతడు సాధించిన మార్కులను బట్టి గ్రేడ్, స్థాయి, తరగతి నిర్ణయిస్తారనమాట. కోర్సు పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. విద్యా సంవత్సరంలో మధ్యలో కొంతకాల వ్యవధి తర్వాత 3 నెలలకు 6 నెలలకు సంవత్సరంలో విద్యార్థి విద్యార్జనకు తెలుసుకోవడానికి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ మాపనం. మాపనం అంటే ఏంటి? కొలవడం అనమాట. ఒక వస్తువు గుణాన్ని, రూపాన్ని, పరిమాణాన్ని, స్వభావాన్ని, భౌతిక బాహ్య రూపాన్ని ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలతో జతపరిచి పోల్చగలిగే విధానాన్ని మాపనం అంటారు. విద్యార్థి సాధనకు మార్పుల రూపంలో కొలవడం పరిమాణాత్మకం. మాపనం అనేది కనబడే పరిమాణాత్మక వర్ణశ్రేణులకే పరిమితం అన్నమాట. మనకి మూల్యాంకనంలో రకాలేంటి? డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషను, ప్రాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే లోప నిర్ధారణ మూల్యాంకనము, ప్రాగుప్తిక మూల్యాంకనం అనమాట. లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి ఈ మూల్యాంకన విధానం అనేది తోడ్పడుతుంది. విద్యార్థి ఏ సామర్థ్యాలలో వెనుకబడి ఉన్నాడో దానికి గల కారణాలు కనుగొని వాటిని నివారించడానికి బోధనా వ్యూహాలను నిర్మించుకొని విద్యార్థుల సామర్థ్యాలను అభివృద్ధిపరచాలన్నమాట. ప్రాగుప్తిక మూల్యాంకనం అంటే విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించే మూల్యాంకనాన్ని ప్రాగుప్తిక మూల్యాంకనం అంటారు. ఈ మూల్యాంకనం ద్వారా రాబోయే కాలంలో ఒక జ్ఞానక్షేత్ర అభ్యసన విధానంలో సాధించిన ప్రగతిని అంచనా వేయవచ్చు. విద్యార్థి భవిష్యత్ జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతిని ప్రాగుప్తిక మూల్యాంకనంగా పేర్కొనవచ్చు. ఈ పద్ధతిలో విద్యార్థికి తెలిపిన పూర్వ జ్ఞానాన్ని పునాదిగా తీసుకుని ఒక కొత్త పాఠ్యాంశ పరిధిలోనికి మౌలిక భావాలను మూల్యాంకనం చేసి విద్యార్థి సహజ సామర్థ్యాలను అన్వేషించడం జరుగుతుందన్నమాట. తర్వాత సాంప్రదాయిక విధానాలు. సాంప్రదాయిక విధానాలు వచ్చేసి మనకి ప్రాచీన కాలంలో శిష్యులు తమ భక్తి శ్రద్ధలతో విధేయతలతో గురువు మనస్సును రంజింపజేసి విద్యను పొందేవారు. నాటి నుంచి ఏదో ఒక పద్ధతిలో విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని ఉపలబ్ధిని పరీక్షించేవారు. ప్రతిరోజు అంతకు ముందు రోజు జరిగిన పాఠాన్ని అప్పగించినప్పుడే కొత్త పాఠం నేర్పే విధానాన్ని గురుకులాల్లో ఉండేదన్నమాట. కొన్ని సంవత్సరాలు 10-12 సంవత్సరాల క్రితం లేకుండా విద్యార్జన చేసిన తర్వాత పండిత పరిషత్తుల్లోనో రాజు స్థానాలలోనో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి నేటి స్నాతకోత్సవం వంటివి గుర్తింపు పొందేవారు. తర్వాత కాలంలో పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు సంవత్సరాంతంలో కృతార్థుడైనట్లు ధృవీకరించేవారు అనమాట. లఘు పరీక్ష, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు, సంవత్సరాంత పరీక్ష నిర్వహించి ప్రతి సబ్జెక్టులో హిందీ తప్ప 35% మార్కులు వస్తే ఉత్తీర్ణత ప్రకటించేవారు. ఏ ఒక్క సబ్జెక్టులోనైనా 30% మార్కులు రాకపోతే మరలా అదే తరగతి చదివేవారు అనమాట. ఉపాధ్యాయులు కూడా పాఠ్యపుస్తకాన్ని పూర్తి చేసి ప్రశ్నలకు సమాధానాలు రాయించడమే తమ కర్తవ్యంగా భావించేవాళ్ళు. ఈ పరీక్షలు విద్యార్థుల ధారణా శక్తిని అంటే గుర్తుంచుకునే శక్తిని మాత్రమే పరీక్షించడానికి పాఠ్య పుస్తకంలోని విషయానికి ప్రాధాన్యం ఇచ్చేవిగా ఉండేవి. విద్యార్థులు కూడా ఏదైనా ఒక తరగతి తప్పితే బడి మానేసేవాళ్ళు అనమాట. పరీక్షల ప్రాధాన్యం తగ్గించాలని ప్రభుత్వం భావించి GOMS నంబర్ 1781 విద్యా తేదీ 21/11/1971 ద్వారా నిలుపుదల విధానాన్ని రద్దు చేసింది. 7వ తరగతి అంటే 10వ తరగతి చివరిలో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేవాళ్ళు. మిగిలిన తరగతుల్లో పరీక్షలున్న నిలుపుదల ఉండదన్నమాట. 80% హాజరు ఉంటే చాలు, తర్వాత తరగతికి పంపించేసేవారు అనమాట. తర్వాత కాలంలో 7వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేశారు. చాలా కాలం అమల్లో ఉన్న పరీక్షల్లో లోపాలు నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం కొన్ని మనోవైజ్ఞానిక సూత్రాలకు సంబంధించింది. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం కలిగించడానికి లక్ష్యాధార, సామర్థ్యాధార బోధనా విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట. ఇందులో సామర్థ్యాలు, బోధనాభ్యసన కృత్యాలు, మూల్యాంకనం సమాన ప్రాధాన్యత గల అంశాలన్నమాట. ఇక్కడ ఆధునిక విధానాలు ఎలా ఉన్నాయి? విద్యార్థుల సమగ్ర వికాసాన్ని అంచనా వేసే సాధనంగా మూల్యాంకనాన్ని భావించవచ్చు. ఇక ఇది పరీక్ష అనే భావన కన్నా కొంత విస్తృతమైందనమాట. అంటే పాఠ్య విషయాలు అవగాహనతో పాటు విద్యార్థులు కనబడిన ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, మౌఖిక పరీక్షలు, ప్రయోగ పరీక్షలు, నియోజనాలు మొదలైన వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మూల్యాంకనం చేయాలని నూతన మూల్యాంకన విధానమైన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్దేశించారు. మన రాష్ట్రంలో నిలుపుదల
విధానం తొలగించిన నాటి నుంచి ఇది అమల్లో ఉందన్నమాట. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరిక పరీక్షలను మొదటి సంగ్రహణాత్మక మూల్యాంకనము, రెండవ సంగ్రహణాత్మక మూల్యాంకనము, మూడవ సంగ్రహణాత్మక మూల్యాంకనంగా నిర్వహించాలని, అలాగే 4 నిర్మాణాత్మక మూల్యాంకనాలు నిర్వహించాలని సూచించారనమాట. వీటి నిర్వహణ ద్వారా విద్యార్థులు సాధించిన ప్రగతి క్యుములేటివ్ రికార్డు నందు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎలిమెంటరీ స్థాయిలోని భాషా సామర్థ్యాలను సాధించడానికి అనువైన బోధనా విధానంతో విద్యార్థులు సాధించాలన్నమాట. మరి మూల్యాంకనం యొక్క లక్షణాలు కూడా ఉంటాయి కదా. ఏంటవి? పరీక్ష మూల్యాంకనం పరిగణన లేదా మదింపు ఒకే మూస నుండి తీయబడిన అర్థం పరంగా ఒకదానికంటే ఒకటి విస్తృత పరిధి కలిగి ఉందన్నమాట. మూల్యాంకనం ఒక ఆధునిక భావన విద్యార్థుల అభ్యసనానికి ప్రాధాన్యతనిస్తుంది. మూల్యాంకన విద్యా సముపార్జనను మాపనం చేయడమే కాకుండా వారి సర్వతోముఖాభివృద్ధికి కావలసిన అన్ని సామర్థ్యాలను మదింపు చేస్తుంది. మూల్యాంకనం నిర్వహించడానికి ఉపాధ్యాయుడు బోధనా విషయం, బోధన పద్ధతులు, వ్యూహాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన కృత్యాలు, మూల్యాంకన క్రమంపై సమగ్ర అవగాహన కలిగినప్పుడే సత్ఫలితాలను ఇస్తుందన్నమాట. మూల్యాంకనం ఈ క్రింది ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుంది అనమాట. ఏంటి? ఏ లక్షణాలను కలిగి ఉంటుంది? వస్తునిష్టత, ప్రామాణికత, ఔపయోగికత, నిరంతరత, బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగము, సమగ్రత. వస్తునిష్టత అంటే ఏంటి? ఆబ్జెక్టివిటీ అంటే సార్వజనీన లక్షణం కలిగి ఉండడమే కాకుండా వ్యక్తిగత ఆపేక్షలకు, నిరాపేక్షలకు అతీతమై ఉండాలి. మదింపు చేసే దానిపై ఇతర ప్రభావాలేవీ లేకుండా జాగ్రత్త వహించడమే వస్తునిష్టత అనమాట. ప్రామాణికత అంటే ఏంటి? వ్యాలిడిటీ. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణమే ప్రామాణికత అనమాట. ఔపయోగికత అంటే యుటిలిటీ. విద్యా వ్యవస్థలో భాగస్వాములైన అందరూ ఈ మూల్యాంకన సాధనాలు సులభంగా వినియోగించుకోగలిగినప్పుడే వీటికి ఔపయోగికత అనే లక్షణం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఫలితాలను అందరూ తేలికగా వ్యాఖ్యానించగలగాలి. నిరంతరత అంటే కంటిన్యూయస్. మూల్యాంకనం ఏదో ఒక సమయంలో కాకుండా బోధనాభ్యసన ప్రక్రియలో నిరంతరం కొనసాగాలి. అభ్యసనం జరుగుతున్నంతసేపు జరగాలి. విద్యార్థులు ప్రగతిని ఉపాధ్యాయులు సులభంగా మదింపు చేయగలగాలన్నమాట. బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం అంటే ఫాస్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మూల్యాంకనాన్ని బోధన పూర్తయిన తర్వాత గాక బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తూనే ఉండాలి. సమగ్రత అంటే కాంప్రహెన్సెన్సెస్. మూల్యాంకనాన్ని కేవలం పాఠ్య విషయాలకే పరిమితం కాకుండా సహపాఠ్య కార్యక్రమాలు కూడా పాఠ్య కార్యక్రమాలలో భాగంగా మూల్యాంకనం చేయాలి. అన్ని అంశాలకు ప్రాధాన్యత ఉండాలి. అప్పుడే విద్యార్థి సమగ్ర వికాసాన్ని అంచనా వేయవచ్చు. ఈనాడు విద్య అంటే సర్వతోముఖ వికాసం అని కదా అర్థం. మూల్యాంక సాధనాలు ఏమున్నాయి? రాత పరీక్షల్లో ఏముంటాయి? వ్యాసరూప పరీక్షలు అంటే ఎస్ఐ టైపు, లఘోత్తర పరీక్షలు, అతి లఘోత్తర పరీక్షలు అంటే షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ టైప్ ఉంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. రాత పరీక్షలు ఏముంటాయి? ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా రాత పరీక్షల్లో ఉంటాయి. మరి మౌఖిక పరీక్షలు అంటే ఏంటి? మౌఖిక పరీక్షల ద్వారా విద్యార్థి భాష, ఉచ్చారణ, భాషణం, భావాలను పరీక్షించవచ్చు అనమాట. వెంటనే మార్కులు కూడా కేటాయించవచ్చు. మరి ప్రాయోగిక పరీక్షలు అంటే ఏంటి? భౌతిక, రసాయనిక, వృక్ష, జంతు, వ్యవసాయ శాస్త్రాలకు సంబంధించిన విషయాలలో ప్రాయోగిక పరీక్షలు నిర్వహించవచ్చు. పరిశీలన అంటే ఉపాధ్యాయుడు విద్యార్థిని నిరంతరం పరిశీలిస్తూనే ఉండాలి. ఇది విద్యార్థి ప్రవర్తనను గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం. ఉపాధ్యాయుడు విద్యార్థిని తరగతి గదిలోను, తరగతి గది బయట అన్ని కోణాల్లో పరిశీలించి మూల్యాంకనం చేస్తాడనమాట. ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ. ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థి ముఖాముఖిగా ఉంటారనమాట. పరిపృచ్ఛడం అంటే ఏంటి? పృచ్ఛించడం అంటే ప్రశ్నించడం అని అర్థం. విద్యార్థి అలవాట్లను, ప్రవర్తనను, భావ ప్రకటనను రుచించడం ద్వారా మూల్యాంకనం చేస్తారు. ప్రశ్నావళి ఇది మూర్తిమత్వ శోధనకు సంబంధించింది. వేరువేరు ప్రశ్నావళులను ఉపయోగించి సమాచారాన్ని సేకరించవచ్చు అనమాట. తరగతిలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఉపాధ్యాయుని బోధనా పద్ధతులు తెలుసుకోవడానికి ప్రశ్నావళి తోడ్పడుతుంది. మరో రకంగా చెప్పాలి అంటే బోధన అంటే ప్రశ్నించడమే.
ఎనక్టోడల్ రికార్డ్స్ అంటే విద్యార్జన సమయంలో విద్యార్థి వైఖరులను ప్రవర్తనలను సందర్భానుసారంగా నమోదు చేసే సంఘటన సంచికనే ఎనక్టోడల్ రికార్డ్స్ అంటారనమాట. ఈ రికార్డు తయారు చేయడంలో విద్యార్థి మూర్తిమత్వ లక్షణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. రికార్డుల్లో జరిగిన ప్రతి సంఘటనను తేదీతో సహా నమోదు చేయాలి, సందర్భాన్ని తెలపాలి. ఆ పాఠశాలలో వివిధ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని సన్నివేశాల సంఘటనలైనా కావచ్చు, లేక అతని నిజ జీవితానికి సంబంధించిన సంఘటనలైనా కావచ్చు. ఎనక్టోడ్ అంటే అసాధారణ సంఘటన అని అర్థం అనమాట. సంచిత రికార్డ్ అంటే క్యుములేటివ్ రికార్డ్. విద్యార్థి ప్రాథమిక ఉన్నత స్థాయిలో 6 నుండి 10వ తరగతి వరకు వివిధ సబ్జెక్టులలో, వివిధ అంశాలలో, వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ఈ రికార్డు తెలియజేస్తుంది. విద్యార్థి ఉనికి, కుటుంబ పరిస్థితి, సామాజిక పరిస్థితులు, శరీర ఆరోగ్య లక్షణాలు, విద్యార్థి దశలో సాధించిన ప్రగతి, పరిజ్ఞానానికి సంబంధించిన విజయాలు, వివరాలు, అభిరుచులు, వైఖరులు ఇందులో నమోదు చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి చెక్ లిస్టులు అంటే శోధన సూచికలు. విద్యార్థి ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు దానిని అతడు ఏ విధంగా చేస్తున్నాడు తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాన్ని మనం చెక్ లిస్ట్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాసరచనకు ఉండవలసిన లక్షణాలు తెలిపి విద్యార్థుల వ్యాసరచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించడం. తర్వాత రేటింగ్ స్కేల్స్ అంటే నిర్ధారణ మాపనాలు ఒక వ్యక్తి వైఖరిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వ్యక్తి ఇష్టతను, అయిష్టతను, తటస్థ స్వభావాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత అభిరుచి పరీక్షలు యాప్టిట్యూడ్ టెస్ట్లు అన్నమాట. ఇవి విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో తెలుసుకోవడానికి తోడ్పడతాయి, ఏ వృత్తిలో రాణించగలడో తెలుపుతాయి అన్నమాట. మనోవైఖరి పరీక్షలు యాటిట్యూడ్ టెస్ట్లు. వీటి ద్వారా విద్యార్థి ఒక వస్తువు పట్ల కానీ, ఒక మనిషి పట్ల కానీ, ఒక విషయం పట్ల కానీ ఎలాంటి వైఖరిని, ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాడో తెలుసుకోవచ్చు. కేస్ స్టడీ ఏదో ఒక తరగతిలో విద్యార్థిని తీసుకుని అతని కుటుంబ చరిత్ర, అతని అభిరుచులు, ఆసక్తులు, వ్యాపకాలు, వివిధ పాఠ్యాంశాలలో అతని అభివృద్ధి మొదలగు విషయాలు ఒక పుస్తకంలో నమోదు చేసుకునే రికార్డుని కేస్ స్టడీ అంటారు. ప్రొజెక్టివ్ టెక్నిక్ అంటే ఈ పద్ధతిలో విద్యార్థులకు కొన్ని వస్తువులు కానీ, బొమ్మలు కానీ చూపించి వాటి ఎడల విద్యార్థి ప్రవర్తనను పరిశీలించడం ద్వారా విద్యార్థి మానసిక సమస్యలను తెలుసుకోవచ్చు అన్నమాట. సోషియోమెట్రిక్ పద్ధతి అంటే ఈ పద్ధతిలో విద్యార్థి సాంఘిక ప్రవర్తనను తెలుసుకోవచ్చు. ఒక తరగతిలో ఒక విద్యార్థిని అదే తరగతిలో ఎందరు విద్యార్థులు ఇష్టపడతారో, ఎందరు అయిష్టత చూపుతారో తెలుసుకోవడానికి ఇది తోడ్పడుతుంది అన్నమాట. ఉపాధ్యాయుడు సందర్భానుసారంగా పై మూల్యాంకన సాధనాల ద్వారా విద్యార్థి ప్రగతి అంచనా వేయవచ్చు. అంటే మనం పాఠం చెప్తూ ఉండగా వింటున్నారా లేదా, ఏం చేస్తున్నారు అని గమనించారనుకోండి, అది ఎనక్టోడల్ రికార్డ్స్ అవుతుందన్నమాట. అంటే విద్య చెప్తూ ఉన్న టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వింటున్నారా లేదా, లేకపోతే ఏం చేస్తున్నారు అని అనుకున్నప్పుడు అది ఎనక్టోడల్ రికార్డ్స్ అవుతుంది. వాడు గతంలో సాధించినవి అంటే సిక్స్త్ టు 10th అన్నింటి గురించి చెప్పేదేమో సంచిత రికార్డు. సంచిత రికార్డు అంటే ఏంటి అంటే ఉన్నత స్థాయిలో 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టులో కూడా వివిధ అంశాల్లో, వివిధ రంగాల్లో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ చెప్తుందన్నమాట. అదేవిధంగా పాఠం చెప్పిన తర్వాత వాడు ఎలా రాసుకుంటున్నాడు లేదా ఎలా రాస్తున్నాడు అని అబ్జర్వ్ చేయడమేమో చెక్ లిస్ట్. ఇష్టాల గురించి అయితే నిర్ధారణ, ప్రతిభ గురించి అయితే అభిరుచి, మనోవైఖరి గురించి అనుకోండి ఆలోచన విధానము, ఇవన్నీ కలిపితేనే మన కేస్ స్టడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనం, భావనల అవగాహన, సాధనాల నిర్వహణ. విద్యా హక్కు చట్టం 2009 అధ్యాయం 5 సెక్షన్ బి సబ్సెక్షన్ 2 ప్రకారంగా పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది. రాష్ట్ర విద్యా ప్రణాళిక పత్రం 2011లోని అంశాలు మూల్యాంకనం సామర్థ్యాధారితంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలి. పిల్లవానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడినదిగా ఉండాలి. అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలన్నింటినీ ఎప్పటికప్పుడు నిరంతరం సమగ్ర మూల్యాంకనం మదింపు చేయాలన్నమాట. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కూడా స్థానం కల్పించాలి. విద్యార్థి తన ఆలోచనలను, భావనలను వ్యక్తీకరించడానికి, సొంతంగా రాయడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలన్నమాట. పిల్లలు నైపుణ్యాలను, విశ్లేషణ శక్తిని, సృజనాత్మకతను మదింపు చేసేందుకు అనువుగా ఉండాలని సూచించింది.
పాఠశాలలో నిర్వహించే మూల్యాంకనం పిల్లల జ్ఞాన నిర్మాణంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పరిశీలించేదిగా ఉండాలి. సహ పాఠ్యాంశాలను విడివిడిగా కాకుండా విడిగా కాకుండా పాఠ్యాంశాలుగా సమిష్టిగా పరిశీలించేదిగా ఉండడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం. దీనిలో ఒక్కో పదాన్ని అవగాహన కొరకు క్రింద ఇవ్వడం జరిగింది. నిరంతరం అంటే కంటిన్యూస్ అంటే బోధనాభ్యసన ప్రక్రియలను ఏదో ఒక సంఘటనకో సందర్భానికో పరిమితం కాకుండా అభ్యసనాలన్నింటికీ నిరంతరం పరిశీలించడము. పాఠశాల లోపల వెలుపల పిల్లల శారీరక మానసిక వికాసాలను క్రమపద్ధతిలో పరిశీలిస్తున్నామని వారికి తెలియకుండానే పరిశీలించాలి. అభ్యసన లోపాలను గుర్తించి సవరణాత్మక చర్యలు చేపట్టడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ స్వీయ మూల్యాంకనం చేసుకోగలగాలి. సమగ్రం అంటే కాంప్రహెన్సివ్. సమగ్రం అంటే సర్వతోముఖ అభివృద్ధి. పిల్లలు శారీరక, మానసిక, నైతిక, సాంఘిక, భావోద్వేగ, జ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధి. దీని అర్థం విద్యా ప్రణాళికలోని పాఠ్యేతర అంశాలను విడివిడిగా చూడకుండా సమప్రాధాన్యతను ఇవ్వడమే. భాష, గణితం, సైన్స్, ఆరోగ్య, వ్యాయామ విద్య, కళలు, సాంస్కృతిక విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువలు, జీవన నైపుణ్యాలను పాఠ్యాంశాలుగా బోధించాలి. మూల్యాంకనం చేయాలి. వీటితో పాటు సృజనాత్మక విశ్లేషణ, తార్కిక అంశాలను కూడా మూల్యాంకనం సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అందుకనే ప్రస్తుతం మనము కరిక్యులర్ యాక్టివిటీస్ అనే పదం వాడడం లేదు, అంతా కరిక్యులర్మే వాడుతున్నాం అన్నమాట. మూల్యాంకనం వివిధ మదింపు సాధనాలను ఉపయోగించి పిల్లలు సాధించిన ప్రగతిని పరిశీలించి ఒక నిర్ధారణకు రావడం. అంటే పిల్లల జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలకు చెందిన అన్ని అంశాలను పాఠ్యేతర అంశాలను ప్రాధాన్యతనిస్తూ నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్షణాలు. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్షణాలు పిల్లల జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక భావావేశ నైపుణ్యాలను పెంపొందించడం, మూల్యాంకనం చేయడము. బట్టి పట్టడాన్ని, సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడమని తరగతి గది ప్రక్రియల స్థానంలో విశ్లేషణాత్మక ఆలోచనలతో సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ప్రోత్సహించడం, సొంతంగా తమ ఆలోచనలను, భావనలను వ్యక్తపరిచేటట్లు చేయడం. మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా పరిగణించడము. మూల్యాంకనం ద్వారా పిల్లల అభ్యసన సామర్థ్యాలను, బోధన అభ్యసన విధానాలను మెరుగుపరచడం. నిరంతరం వారిని పరిశీలిస్తూ సవరణాత్మక బోధన చేయడము. మూల్యాంకనం ద్వారా పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకుని తగు విధంగా బోధించడము. బోధనాభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడము. పిల్లల్లో ఆశించిన నిర్ధారిత సామర్థ్యాలను ప్రదర్శించడానికి తగిన కార్యక్రమాలు చేపట్టాలన్నమాట. నిరంతర సమగ్ర మూల్యాంకనం సాధనాలు, నిర్వహణ. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం పిల్లల్ని 2 రకాలుగా మూల్యాంకనం చేయవచ్చు అనమాట. ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనము. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా మొదటగా ప్రారంభ పరీక్ష నిర్వహించాలి. ఇది ఎంతో అవసరం. విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహించాలన్నమాట. ఇది తరగతికి నిర్దేశించిన విద్యా ప్రమాణాలు సాధించడానికి కావాల్సిన ప్రాథమిక సామర్థ్యాలు పిల్లలు కలిగి ఉన్నారో లేదో గుర్తించే పరీక్ష. అన్ని విద్యా ప్రమాణాలలో నిర్వహించవలసిన అవసరం లేదు. ప్రారంభ పరీక్ష ఫలితాలను క్యుములేటివ్ రికార్డులో నమోదు చేయవలసిన అవసరం లేదు. నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు, అమలు అనమాట. నిర్మాణాత్మక మూల్యాంకనం చాలా కీలకమైంది. ఇది సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే పరీక్ష కాదు. ఇది పిల్లలకు తెలియకుండానే బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించే క్రమంలో పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించే పద్ధతి అనమాట. అభ్యాసం జరిగేటప్పుడు విద్యార్థి ఎలా నేర్చుకుంటున్నాడు, ఎక్కడ తప్పులు చేస్తున్నాడు తెలుసుకుని తమ బోధనా వ్యూహాలను మార్చుకొని విద్యార్థికి సహాయ సహకారాలు అందించి మెరుగుపరచాలి. పరిశీలించిన ప్రగతిని గ్రేడుల రూపంలో నమోదు చేసి విద్యార్థి సామర్థ్యాలను అభివృద్ధిపరచడానికి ఉపయోగపడుతుంది అనమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనాలు ఎన్ని ఉంటాయంటే 4. ఏంటి? పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత పరీక్షలు, రాతాంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనల గురించి తెలుసుకుంటే బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లలు పాల్గొనే విధానం, ప్రతిస్పందించే రీతిని ఉపాధ్యాయుడు పరిశీలించడం ద్వారా పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి వీలుగుతుంది అనమాట. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలో పరిశీలించాల్సిన అంశాలు తరగతి గదిలో, తరగతి బయట పిల్లల భాష, మాట్లాడే తీరును పరిశీలించాలన్నమాట. పిల్లలకు బోధనా సమయంలో సందేహం వచ్చినప్పుడు ప్రశ్నిస్తున్నాడా, ప్రశ్నించే విధానం పరిశీలించాలి. చర్చల్లో పాల్గొంటూ
వారి భావాలు వ్యక్తీకరించే విధానం పరిశీలించాలి. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చే తీరు, జట్టు పనుల్లో పాల్గొనేటప్పుడు, పాఠ్యాంశాలకు సంబంధించిన చర్చలో పాల్గొన్నప్పుడు పరిశీలించాలన్నమాట. మైండ్ మ్యాపింగ్ వచ్చేసి ఇక్కడ పాఠంలో విద్యార్థులకు సూచనల అంశం నిర్వహించే సందర్భంలో పాఠం చివర ఇవి చేయండి అనేవి దేనికి సంబంధించిందని అడిగాడు అనమాట. టెట్ 2025లో చూడండి, ఇవి చేయండిలోని అభ్యాసాలకు సమాధానాలు ఇచ్చే తీరు. ఇవి చేయండి అనేది ఎందులో భాగం అని ఇచ్చాడనమాట. అంటే మనకి పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనల, రాత అంశాల, ప్రాజెక్ట్ పనుల, లఘు పరీక్షలు అని చెప్పేసి ఇచ్చాడు. అయితే మనకి ఇవి చేయండి అనేది పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలో భాగం అనమాట. సరేనా. నాటకీకరణ, ఏకపాత్రాభినయం, ముఖాభినయం, పద్యాల పోటీలు, వక్తృత్వ పోటీలు, వివిధ భాషా కార్యకలాపాలు పాల్గొనే సందర్భంలో పరిశీలించాలి. ప్రస్తుతం పాఠశాలల్లో పుస్తక సమీక్ష ఆధారంగా మార్కులు కేటాయించడం అమల్లో ఉంది. పుస్తక సమీక్షలో పాల్గొనే విధానం, దాని గురించి మాట్లాడడం వంటి వాటిని పరిశీలించాలి. పుస్తక సమీక్ష పాఠ్యేతర పుస్తకాలపై చేయించాలన్నమాట. పుస్తకం పేర, రచయిత వివరాలు తెలపాలి. పుస్తకంలోని కథాంశంపై సంక్షిప్తంగా 1-2 పేరాలు ముగింపులు స్వీయ అభిప్రాయాలు రాయాలి. ఉపాధ్యాయుడు పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలో భాగంగా పుస్తక సమీక్షకు, పుస్తక ఎంపిక, సమీక్ష, ప్రదర్శన, చర్చకు మార్కులు కేటాయించాలి. పుస్తక సమీక్షకు సంబంధించి ఉపాధ్యాయుడు డైరీలో నమోదు చేసుకుని విద్యార్థులు రాసిన దాని ఆధారంగా మార్కులు కేటాయించాలన్నమాట. రాత అంశాలు పాఠంలో ఇవి చేయండి శీర్షికలో పిల్లల రాతకు సంబంధించిన సామర్థ్యాలు, స్వీయ రచన, సృజనాత్మకతకు సంబంధించి నోట్ పుస్తకాలలో, ఇంటి పని పుస్తకాలలో రాసిన అంశాలను పరిశీలించాలన్నమాట. ఇక్కడ ఏమన్నాడు, ఇవి చేయండిలో అభ్యాసాలకు సమాధానాలు ఇచ్చే తీరు అన్నమాట. ఇక్కడేమో స్వీయ రచన, సృజనాత్మకతకు సంబంధించి నోటు పుస్తకాల్లో, ఇంటి పని పుస్తకాల్లో రాసిన అంశాలను పరిశీలించాలి. సొంతంగా రాసారా, గైడ్లు, మెటీరియల్ వంటివి వాటిలో చూసి రాసారో పరిశీలించాలన్నమాట. పిల్లలు డైరీ రాసిన విధానం, డైరీలో రాసిన వివిధ అంశాలు, అనుభవాలు, నీతి వాక్యాలు పరిశీలించాలి. ప్రశంసకు సంబంధించి అభ్యాసాలు రాయడం, గోడపత్రికకు, ప్రదర్శనకు రాసిన అంశాలు పరిశీలించాలన్నమాట. పాఠ్యపుస్తకంలో రాయడానికి సంబంధించిన అంశాలను నోటు పుస్తకాల్లో పరిశీలించాలి. గోడపత్రికలో కథలు, కవితలు, గేయాలు పరిశీలించాలి. పోర్ట్ఫోలియోలో భద్రపరిచిన విద్యార్థి రాతకృత్యాలు, వివిధ స్థాయిల్లో వారి ప్రతిభను తెలిపే ఆధారపత్రాలను పరిశీలించాలి. విద్యార్థి తన అనుభవాల్లో ఎదుర్కొన్న సంఘటనకు సంబంధించి రాయడానికి ఉద్దేశించిన అనెక్డోటల్ రికార్డును పరిశీలించాలన్నమాట. ఇవన్నీ ప్రస్తుతం పాఠశాలలో నిర్వహించబడుతున్నాయి కాబట్టి వీటికి మార్కులు కేటాయించాలన్నమాట. ప్రాజెక్ట్ వర్క్స్ అనమాట. పాఠ్యపుస్తకంలో పాఠాల వెనుక ప్రాజెక్టు పని పేరుతో శీర్షికలు ఇచ్చి పిల్లలు ఆ పనులు పిల్లలతో చేయించాలి. ప్రాజెక్ట్ పనిపై ఉపాధ్యాయుడు విద్యార్థులతో చర్చించాలన్నమాట. తగిన సూచనలు ఇవ్వాలి. ఇచ్చిన అంశంపై సమాచారాన్ని సేకరించి ప్రదర్శన చేయించి వివిధ కోణాలు విశ్లేషించి అవగాహన కల్పించి నివేదికను రాయించాలి. ప్రాజెక్టు పని నిర్వహించిన తీరును పరిశీలించి మార్కులు కేటాయించాలి. లఘు పరీక్ష విద్యార్థి విద్యా ప్రమాణాలు సాధించింది లేనిది తెలుసుకునే రాత పరీక్ష. ఉపాధ్యాయుడు తాను బోధించిన పాఠంపై ఎంపిక చేసుకున్న సామర్థ్యాలను పరిశీలించడానికి 20 మార్కులకు నిర్వహించే పరీక్ష ఈ లఘు పరీక్ష. దీని నిర్వహణకు ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయుడు తయారు చేసుకుంటాడనమాట. ప్రశ్నలను నల్లబల్లపై కానీ చార్టుపై కానీ రాయాలి. పిల్లల సమాధానాలను ఒక నోటు పుస్తకంలో రాయాలి. వ్యాసరూప, సంక్షిప్త, లఘు సమాధాన ప్రశ్నలు ఉండొచ్చు, బట్టి తరహా ప్రశ్నలు ఉండకూడదు. పిల్లలు సొంతంగా రాసేలా ఉండాలి. వ్యాసరూప ప్రశ్నలు 4 కానీ 8 మార్కులు కానీ ఉండాలి. సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు 2 కానీ 4 కానీ మార్కులు, లఘు సమాధాన ప్రశ్నలకు 1 లేదా హాఫ్ మార్క్ కేటాయించే విధంగా ఉండాలన్నమాట. ప్రస్తుతం 45 నిమిషాలు మించకుండా ఉండాలి. ఒక విధంగా ఇది విద్యార్జన నికస వంటిది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 సాధనాలైన పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనకు 10 మార్కులు, రాత అంశాలకు 10 మార్కులు, ప్రాజెక్టుకు 10 మార్కులు, లఘు సమాధానానికి 20 మార్కులు, మొత్తం 50 మార్కులు నిర్వహించాలన్నమాట. ఒక విద్యా సంవత్సరంలో జూలై, ఆగస్టు, నవంబర్, ఫిబ్రవరి నెలల్లో 4 సార్లు నిర్వహించాలి. ఇప్పుడు జూలై, ఆగస్టు, నవంబర్, ఫిబ్రవరి ఇప్పుడు 4 సార్లు నిర్వహించాలి. విద్యార్థి సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్ని ఇవ్వాలన్నమాట. ఉదాహరణకు ఇక్కడ ఇచ్చాడు, తర్వాత ఇక్కడ చూద్దాం రండి.
పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకు 10 మార్కులు, రాతంశాలకు 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులకు 10 మార్కులు, లఘు పరీక్షలకేమో 20 మార్కులు, మొత్తం 50 మార్కులు అనమాట. గ్రేడ్స్ వచ్చేసి 91 నుంచి 100% అనుకోండి A1, 81 నుంచి 90 అయితే A2, 71 నుంచి 80 అయితే B1, 61 నుంచి 70 అయితే B2 అనమాట. ఇలా గ్రేడ్స్ అనేది ఇవ్వాలన్నమాట. 51 to 60 అయితే C1, 41 to 50 అయితే C2, 35 to 40 అయితే D1, 0 to 34 అయితే D2 అని ఇవ్వాలి. ఈ మార్కుల గ్రేడ్లను CCE రికార్డు నందు నమోదు చేయాలన్నమాట. ప్రస్తుతం ఎలిమెంటరీ స్థాయిలో ఈ విధానం అమల్లో ఉంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. ఇవి నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి తెలుసుకున్నాం ఇప్పటివరకు. ఇప్పుడు సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి. విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. నిర్ధారిత విద్యా ప్రణాళికలు పూర్తయిన తర్వాత నిర్వహించే మూల్యాంకనం. పిల్లలు అభ్యసనాన్ని మూల్యాంకనం చేసే అంశాలు పరిశీలించడం జరుగుతుందన్నమాట. టెర్మినల్ పరీక్ష, వార్షిక పరీక్ష పేరిట ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్వహిస్తారన్నమాట. విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దేశిత పాఠ్యాంశాలలో ఉపాధ్యాయుడు స్వయంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేసుకుని రాత పరీక్ష నిర్వహించాలి. పిల్లలు జవాబుల పత్రాలను పరిశీలించి వాటి ఆధారంగా పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయాలి. ఒక విద్యా సంవత్సర కాలంలో 3 సార్లు అనేది సంగ్రహణాత్మక మూల్యాంకనం చేస్తారు. మొదటి సంగ్రహణాత్మక మూల్యాంకనం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో, రెండవది డిసెంబర్, జనవరి నెలలో, మూడవది మార్చి, ఏప్రిల్ నెలలో చేస్తారు. అయితే నిర్వహిస్తారు. మూల్యాంకనం చేయవలసిన అంశాలు పరిశీలించినట్లయితే పాఠ్య విషయాలైన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్య వ్యాయామ విద్య, యోగ, ధ్యానం, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలు, మొత్తం 10 అంశాలలో ఎలిమెంటరీ స్థాయిలో విద్యా ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేయాలన్నమాట. సంగ్రహాత్మక మూల్యాంకనం సాధనం అమలు. సంగ్రహాత్మక మూల్యాంకనం నిర్వహించడానికి సాధనం రాత పరీక్ష. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే ప్రక్రియలో రాత పరీక్ష అత్యంత ప్రధానమైంది. ఈ రాత పరీక్షలో సొంతంగా రాసినప్పుడు కొన్ని తప్పులు సహజం అనమాట. పిల్లలకి కాలక్రమేణా పిల్లలు స్వయంగా తప్పును సవరించుకుంటూ స్పష్టంగా రాయగలుగుతారు. ఉపాధ్యాయుడు దీన్ని ప్రోత్సహించినప్పుడు సహజ ప్రతిభా పాఠవాలు బయటకు వస్తాయన్నమాట. రాత పరీక్షకు 2 గంటల 45 నిమిషములు నిర్వహించాలన్నమాట. 80 మార్కులకి నిర్వహించాలి. పరీక్ష నిర్వహణ కోసం భాషోపాధ్యాయుడు ఎలిమెంటరీ స్థాయి తరగతికి వారిగా నిర్దేశించిన సామర్థ్యాల ఆధారంగా నిర్ధారించిన భారత్వాల ప్రకారము ప్రశ్నపత్రాన్ని రూపొందించాలన్నమాట. ఒక సామర్థ్యానికి చెందిన ప్రశ్నలన్నీ ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగంలో ఇవ్వాలి. ప్రాజెక్టు పనులు ప్రశ్నపత్రంలో ఇవ్వకూడదు. సంగ్రహణాత్మక మూల్యాంకనము ప్రశ్నపత్రంలో స్వభావ రీత్యా సొంతంగా రాయడానికి, విశ్లేషణాత్మకంగా రాయడానికి వీలుగా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఒకే రకమైన సమాధానం రాస్తారని భావించకూడదు. పాఠ్యాంశాలతో పాటు మూల్యాంకనం చేస్తున్న కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్య వ్యాయామ విద్య, యోగా, ధ్యానం, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలు, పిల్లల మానసిక, సాంఘిక, శారీరక వికాసాలను అంచనా వేసి 50 మార్కులకి ఇవ్వాలన్నమాట. ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనానికి మాత్రమే చేయాలి. వీటిని నిర్ధారిత రాత పరీక్ష అనేది ఉండదు. వివిధ కార్యక్రమాలలో పిల్లలు పాల్గొంటున్న తీరును, ఆచరిస్తున్న విధానాలను, ప్రదర్శిస్తున్న నైపుణ్యాలను పరిశీలించి గ్రేడులు ఇవ్వాలన్నమాట. ఇందక్కడ గ్రేడ్ లాగే ఉన్నాయి, ఇప్పుడు సేమ్ అవే. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం సంగ్రహణాత్మక మూల్యాంకన ప్రశ్నపత్రాన్ని SCERT రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్ వారు తయారు చేసి జిల్లాకు పంపిస్తున్నారు. జిల్లాలోని ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రశ్నపత్రాలను ముద్రించి ఉన్నత పాఠశాలలకు పంపిస్తున్నారు. 6 నుంచి 8 తరగతుల పిల్లలు సమాధాన పత్రములలో 5% యాదృచ్ఛికంగా ఎంపిక చేసి బాహ్య మూల్యాంకనం చేయిస్తున్నారన్నమాట. 2017 మార్చిలో నిర్వహించిన సంగ్రహాత్మక మూల్యాంకనం సమాధాన పత్రాల్లో 6-7 తరగతుల్లో 5% యాదృచ్ఛిక విధానంలో బాహ్య మూల్యాంకనం చేయిస్తున్నారు. ఓకే. 8వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాన్ని 100% బాహ్య మూల్యాంకనం చేసి మార్కులు CC రికార్డులో నమోదు చేస్తుంది అనమాట. వార్షిక ఫలితం వచ్చేసి 4 నిర్మాణాత్మక మూల్యాంకనంలోని 200 అంటే 4 × 50 మార్కులు, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనాల్లో 160 అంటే 2 × 80 మార్కులు, మొత్తం 360 మార్కులను 20 మార్కులు తగ్గిస్తారు. ఈ 20 మార్కులను ఇంటర్నల్ మార్కులుగా తీసుకుంటారనమాట. సంవత్సరంలో జరిగే 3వ సంగ్రహణాత్మక మూల్యాంకనం 80 మార్కులకు కలిపి మొత్తం 100 మార్కులను విద్యార్థి పొందిన మార్కులను బట్టి వార్షిక ఫలితాన్ని గ్రేడుల రూపంలో ప్రకటిస్తారు. వీటిని CCE నందు క్యుములేటివ్ రికార్డు నందు నమోదు చేయాలన్నమాట. ప్రశ్నపత్రాల తయారీ సామర్థ్యాల భారత పట్టిక నమూనా పత్రాలు ఎలా ఉన్నది అంటే, నిర్మాణాత్మక మూల్యాంకన ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాలి.
నిర్మాణ నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రకారం నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలైన పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, రాతాంశాలు, ప్రాజెక్ట్ పనులు, యూనిట్ను పాఠాన్ని బోధించే సమయంలో విద్యార్థులు నిర్వహించిన కుర్చీల ఆధారంగా, సామర్థ్యాల ఆధారంగా వీటికి మార్కులు కేటాయించాలి. ఒక్కొక్కదానికి 10 మార్కులు చొప్పున 30 మార్కులు ఇవి సంబంధించి ఉంటాయి. మిగిలిన 20 మార్కులకు లిఖిత పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాలన్నమాట. నిర్మాణాత్మక మూల్యాంకనము ఆ సమయానికి పూర్తయిన పాఠాలపై నిర్వహించాలి. పాఠం వారీగా నిర్వహిస్తే సగటు మార్కులు తీసుకోవాలన్నమాట. ఉదాహరణకు మొదటి నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం జూలై వరకు 2 పాఠాలు పూర్తవుతాయి. వీటితో నిర్వహించాలన్నమాట. ప్రశ్నపత్రాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటి? సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నపత్రం అనేది తయారు చేయాలి. వ్యాసరూప లఘోత్తర, అతి లఘోత్తర ప్రశ్నలు ఉండాలన్నమాట. పాఠ్యాంశంలోని అన్ని విభాగాలపై ప్రశ్నలు ఉండేటట్లు చూడాలి. సామాన్య స్థాయి ప్రశ్నలు ఎక్కువగా ఉండాలి. కఠినం, సులభం స్థాయి ప్రశ్నలు తక్కువగా ఉండాలి. ప్రశ్నపత్రంలో ప్రశ్నలన్నింటినీ సమాధానాలు సామాన్య స్థాయి ప్రశ్నలు ఎక్కువగా ఉండాలి. కఠినం, సులభం స్థాయి ప్రశ్నలు తక్కువగా ఉండాలి. ప్రశ్నపత్రంలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయడానికి అవసరమైన సమయ పరిమితిని దృష్టిలో పెట్టి ఇక్కడ పిల్లల ప్రతిస్పందన పుస్తక సమీక్షకేమో 20% అంటే 10 మార్క్స్ 20%, రాతాంశాలకి 10 మార్క్స్ 20%, ప్రాజెక్ట్కేమో 10 మార్క్స్ 20%, లఘు పరీక్షకేమో 20 మార్క్స్ 40%, టోటల్ 50 మార్క్స్గా 100% అనమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో వచ్చేసి ఎలా ఇచ్చారో చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడంతే. లఘు సమాధాన పరీక్షలో చదవడం, రాయడం, అవగాహన చేసుకోవడానికి ఏమో 5 మార్కులు, స్వీయ రచనకి ఏమో 8 మార్కులు, పదజాలానికి 4 మార్కులు, భాషాంశాలకి 3 మార్కులు, అలా టోటల్ 20 మార్కులు అయినాయి అనమాట. చదవడం, రాయడానికి 5 మార్కులు, స్వీయ రచనకి 8 మార్కులు, పదజాలానికి 4, భాషాంశాలకి 3, అలా చూడండి. అలా 100% అయింది. లఘు పరీక్షకి ఇది వ్యాసరూపం ప్రశ్నలు 2 మార్కులు అంతే 100%. ఓకే. సంగ్రహణాత్మక మూల్యాంకనం ప్రశ్నపత్రం ఎలా తయారు చేసేటప్పుడు రాత పరీక్ష నిర్వహిస్తారనమాట. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్వహించే సమయానికి పూర్తయిన పాఠ్యాంశాలన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ప్రతి విద్యా ప్రమాణానికి ఎన్ని మార్కులు ఇచ్చారు ప్రతి విద్యా ప్రమాణానికి అని మనము చూడాలి. అదేవిధంగా ప్రశ్నపత్రాన్ని రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, విద్యా ప్రమాణంలో ప్రశ్నలన్నీ ఒక విభాగంలో ఉండాలన్నమాట. ఒక విద్యా ప్రమాణానికి సంబంధించి ఒక విభాగంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, అలా ప్రాజెక్ట్ పనులు ప్రశ్నపత్రంలో ఇవ్వకూడదు. అన్ని బోధన అంశాలకు, పాఠ్యాంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నమాట. ప్రశ్నల్లో శబ్దాడంబరత, కఠిన పదాల వినియోగం ఉండకూడదు. వాక్య నిర్మాణం సరళంగా, అర్థవంతంగా ఉండాలి. కఠిన, సామాన్య, సరళ స్థాయిలో ప్రశ్నలు ఉండాలి. విద్యార్థులు సొంత వివేచనానికి, భావ ప్రకటనకు అవకాశం ఇచ్చే ప్రశ్నలు ఉండాలి. ప్రశ్నపత్రంలో సూచనలు స్పష్టంగా, సూటిగా ఉండాలి. విశ్వసనీయత, ప్రామాణికత, వ్యాపకత, ఔపయోగికత, కొనసాగింపు వంటి లక్షణాలను ప్రశ్నపత్రంలో ఉండాలన్నమాట. సంగ్రహణాత్మక మూల్యాంకనం భారత పట్టికలు ఎలా ఉంది. అవగాహన ప్రతిస్పందనకేమో 24 మార్కులు 30%, వ్యక్తీకరణ సృజనాత్మకతకేమో 36 మార్క్స్ 45%, భాషాంశాలకేమో 20 మార్క్స్ 25%. ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనానికేమో భాషాంశానికి 3 మార్కులు, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఏమో భాషాంశాలకి 20 మార్కులు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఒక భారత పట్టిక ఇచ్చాడు. వ్యాసరూప ప్రశ్నలు 5 అనుకోండి, 8 మార్కులు, అలా మొత్తం ఇలా బ్లూ ప్రింట్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ నివేదికలు రూపొందించడం CCA రికార్డ్ అనమాట. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలు నిర్వహించిన తర్వాత సమాధానాలు దిద్దడం, గ్రేడ్ లెక్కించడం ఎంత ప్రధానమో వాటి వివరాలు నమోదు చేసి నివేదికలు రిజిస్టర్ నమోదు చేయాలన్నమాట. అదేవిధంగా పిల్లల ప్రగతిని క్యుములేటివ్ రికార్డులో నమోదు చేయాలి. సంవత్సరాంత సమగ్ర ప్రగతి నమోదు నివేదిక విద్యా సంవత్సరం చివర అనగా ఏప్రిల్ మాసంలో తరగతి వారీగా ప్రగతి నివేదికను నిర్ధారిత పట్టికలో నమోదు చేసే సమాచారము నిమిత్తం పర్యవేక్షణ అధికారికి, ప్రాథమిక ఉన్నత పాఠశాలల మండలం విద్యాశాఖ అధికారికి, ఉన్నత పాఠశాలలో ఉప విద్యాశాఖ అధికారికి పంపించాలి. దానిలో తరగతి వారీగా మూల్యాంకనం జరిగిన తర్వాత పై తరగతికి వెళ్ళని విద్యార్థుల వివరాలు ఉండాలన్నమాట.
వెళ్ళని విద్యార్థుల విషయంలో కారణాలు రాయాలి. సిసిఏ రికార్డు రాష్ట్ర పరిశోధన శిక్షణా సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి విద్యా విషయక పెర్ఫార్మెన్స్ రిజిస్టర్ అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ రిజిస్టర్ను రూపొందించి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు పంపించారు. ప్రస్తుతం విద్యార్థుల విద్యా సంబంధమైన ప్రగతి ఈ రిజిస్టర్లో నమోదు చేస్తున్నారనమాట. ఈ రిజిస్టర్లో విద్యార్థి తరగతికి సంబంధించి 4 నిర్మాణాత్మక మూల్యాంకనాలలో పొందిన మార్కులు, గ్రేడులు, 3 సంగ్రహణాత్మక మూల్యాంకనాలలో పొందిన మార్కులు, గ్రేడులు మరియు తుది ఫలితము గ్రేడ్ను నమోదు చేయవలసి ఉంటుందన్నమాట. దీని ఆధారంగా సిసిఈ కన్సాలిడేటెడ్ గ్రేడింగ్ ప్రమోషన్ రిజిస్టర్ చేసి పాఠశాల తనిఖీ అధికారికి పంపించాలి. విద్యార్థి సంచిత సమగ్ర ప్రగతి నివేదిక 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు అన్ని అంశాల్లో అన్ని సబ్జెక్టులు సాధించిన ప్రగతి ఇక్కడికి పంపించాలని మనం ముందే అనుకున్నాం కదా, క్యుములేటివ్ రికార్డులో రికార్డ్ చేయాలని చెప్పేసి. మరి ఈ క్యుములేటివ్ రికార్డులో ఏముంటాయి? విద్యార్థి వ్యక్తిగత వివరాలు, ఫొటోస్, కుటుంబ సంబంధ, శరీర సంబంధ వివరాలన్నీ ఉంటాయన్నమాట. విద్యార్థి విద్యా విషయక సమాచారంలో విద్యార్థి సబ్జెక్టుల వారీగా 4 నిర్మాణ మూల్యాంకనాలలో పొందిన గ్రేడులు, ఎగ్జామ్స్కి సంబంధించినవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించినవి, హాజరుకి సంబంధించినవి, వార్షిక ప్రణాళికకు సంబంధించినవి అన్నీ కూడా ఈ క్యుములేటివ్ రికార్డు లేదా సంచిత రికార్డు లేదా సిసిఏ రికార్డులో ఉంటాయన్నమాట. ఈ సిసిఏ రికార్డు రాయడం అనేది నిరంతర సమగ్ర మూల్యాంకనం, వాటి భావనలపై అవగాహన, నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనాల నిర్వహణ, వాటి అమలు, ప్రశ్నపత్రాల తయారీలపై అవగాహన కలిగిన తర్వాత టీచింగ్ ప్రాక్టీస్ ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహించాలన్నమాట. ఈ సమయంలో ఛత్రోపాధ్యాయులు వారు బోధించిన పాఠ్యాంశాల్లో నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్వహించి విద్యార్థి పొందిన మార్కులు, గ్రేడులు నమోదు చేయాలి. దీని ఆధారంగా సిసిఏ రికార్డు రాయాలన్నమాట. సిసిఏ రికార్డులో ఏ అంశాలు ఉంటాయి? ప్రాథమిక సమాచారం ఉంటుంది, పరిచయం, మూల్యాంకనం రకాలు. ఇక్కడితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక లెసన్ స్టార్ట్ చేద్దాం. మనకి ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే, ఇంకా ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా అంతా అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్ ఇయర్కి రిలేటెడే సెకండ్ ఇయర్లో కూడా ఉన్నాయి. అవి కూడా మనం చదువుతామండి. సరే, థ్యాంక్ యూ.